కామెడీ ఎవర్రా సింగోనలోకి వచ్చి చిట్టెలగలా మాట్లాడుతున్నావు? ఎవర్రా నువ్వు? ఇక్కడ చిట్టెలు కదాదిరా, నువ్వు కుమారుడు అనుకున్నా నీ కుంభస్థానాన్ని పగలగొట్టడం నిద్ర వేసిన రుద్రసింహం. నువ్వంటే తెలిసాక అవతరమెత్తిన సింహరా. నేను ఎవరో తెలుసా? నెల రోజుల్లో నా చేతిలో చచ్చేవాడు. నువ్వు ఎవరైతే నాకేంట్రా? నీలాంటి సింహాలు ఈ సింహాన్ని ఏమీ చెల్లర్రా బచ్చా. నాన్నని ఎవరైనా ఎదుర్కోలేక ధైర్యంగా ముందుకొచ్చి ఏమీ చెయ్యలేక ఒక ఆడదాన్ని అడ్డ పెట్టుకుని అన్ని చంపించేశావు. నీది ఒక మగతనమేనా? వెరీ గుడ్. ఈ విక్రమ్ సింగ్ గురించి బాగానే తెలుసుకున్నావు. తెలుసుకున్నాను కనుక ఇక నిన్ను తెగని అడగడానికి ఆ మూక్షణం అంటూ అడుగుతూనే ఉంటారా? రే సింహ, నీకు అప్పుడే పాస్ పెట్టండి రా. జస్ట్ మిస్. ఈసారి మిస్ కాదు. కొంచెం 10 మందితో రా, 10 పెంచుకుంటారా? 10 సార్లు రా. నేను రెడీ. నేను కొడితే మెడికల్ సర్జరీ చంపించుకోండి. నీ ఆస్తులు అమ్మినా నీకు సరిపో. సరే, ఎవరి చేతిలో ఎవరు చేస్తాడో తొందరలోనే తెలుస్తా. రాజకీయం దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యం వచ్చిన, గోండాలతో వచ్చిన, గ్రూపులు కట్టుకొని వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, నేను రెడీ. నా దేశానికి రోషం ఎక్కువ, నా గొడ్డలకి పొజలు ఎక్కువ. ముక్కల కింద నరికి తల తెనాలి మొండ మాచల గుండె గురాంబాలు కలిపిస్తాడు. నో, నా పేరు రుద్ర కాదు, సింహ. దట్ ఈజ్ సింహ. మనం చదువుకునేటప్పుడే ఈ సమాజానికి మేలు చేశారు. ఎంతో మందికి జనాలకి వైద్యం చేశారు. ఒక పోలీస్ అయినా నేను ఒక పోలీసు హోదాలో రాలేదు, ఒక ఫ్రెండ్గా వచ్చాను. నువ్వు ఏ ఎత్తులో వచ్చినా నేను సింహాన్ని వచ్చాను. వచ్చిన పని ఏంటో చెప్పండి. డాక్టర్ అయి ఉండి మనుషులను చంపడానికి నివసిస్తున్నావు. అది చాలా పెద్ద తప్పు. ఒక పేషెంట్ బాడీలకు వైరస్ ప్రవేశిస్తే డాక్టర్ గా ఎలా చంపేస్తాను, సమాజం మీదకు వచ్చే వైరస్ ని కూడా అలాగే ఒక పౌరుడిగా చంపేస్తా. పోలీసులు
పోలీసులు మేమున్నాగా యాక్షన్ తీసుకోవడానికి. పోలీస్ ఎక్కడ? కల్తీ జరిగిందన్న రైతు అదే కల్తీ మందు నోట్లో పోసి చంపేస్తే నో పోలీస్. కాంట్రాక్టర్ ఆపేసి టెండర్లు వేసిన లేడీ ఆఫీసులు తీసుకెళ్లి రేప్ చేస్తే నో పోలీస్. నలుగురికి మంచి చేస్తూ తన బాటలో తను జీవిస్తూ ఒక మనిషి ఒక లాడి సాయంతో ఆ విక్రమ్ సింగ్ చంపేసినప్పుడు నో పోలీస్. చదువుకునే స్టూడెంట్ బ్రౌన్ షుగర్ ఏరియన్తో ఆ కిల్లర్ కొబ్బరిగాడు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసినప్పుడు నో పోలీస్. అప్పుడు లేవన్నారు అప్పుడు విక్రమ్ సింగ్ లేస్తే వస్తుంది. వాళ్ళది మీలాగా పెద్ద ఫ్యామిలీ, సేమ్ చూసి వాళ్ళే అరెస్ట్ చేస్తాను. పెద్ద ఫ్యామిలీయా? మాలాగా వద్దు. ఫ్యామిలీ చరిత్ర గురించి ఒత్తివేసి చరిత్ర అంటే మాది. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరిగి రాయాలన్నా మేమే. వాళ్ళంట పొడిఫుల్ బుర్ద జాతి అసలు మీ దగ్గర దాయడానికి ఏమీ లేదు. నేను క్లియర్ గా క్లారిటీగా చెప్తున్నా, తప్పు చేసిన వాడిని చంపేయడమే. నో పోలీస్. కంచారమే రూల్స్ బట్ నాట్ వైలెన్స్. నా సర్వీసులో గుంటూరులో పనిచేశాను, ప్రకాశంలో పనిచేశాను, కడపలో పనిచేశాను, ఇప్పుడు విశాఖలో పనిచేశాను. కానీ ఫస్ట్ టైం ఒక సింహాన్ని చూశాను. సింహ